మీ మీ వాయిస్ వినపడట్లేదండి. వాయిస్ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మయ్య గారు వినిపిస్తుందండి? ఈలోపు అశోక్ గారు ఇప్పుడు ఈ 22A అనేటువంటిది ఇప్పుడు ఆర్టికల్ 300A ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్ అనేటువంటిది, రైట్ టు ప్రాపర్టీ, దీన్ని ఎలాగా మనం దీంతో ఎలా జస్టిఫై చేయొచ్చు? ఇప్పుడు ప్రభుత్వం వారే చట్టబద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఎటువంటి కొత్త ఆధారాలు లేకపోకుండా మళ్ళీ అదే ప్రభుత్వం 22A జాబితాలో చేర్చాము ఆ భూముల్ని అంటే అసలు ఏం జరుగుతుంది? ప్రజలకు ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వమే ప్రజెంట్ ఎవరైతే ఇది 22Aలో జాయిన్ చేశారు ఈ ల్యాండ్స్ ని, ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ని, మరి వాళ్ళే కదా అంతకుముందు రిజిస్ట్రేషన్ కూడా చేసింది. ఇది ఎవరు తప్పిదం అండి? అధికారులు తప్పిదమే కదా, వాళ్ళు చేయటమే కదా. వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడు వాళ్ళు స్టాంప్ డ్యూటీ కడతారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడతారు, ఇప్పుడు వాళ్ళకి ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది 22 జాబితాలో ఉందని చెప్పేసి మీరు చెప్తాం. ఇది పౌరుల్ని ఏ విధంగా ఇబ్బంది, వాళ్ళ హక్కులు కాలరాయటమే కదా ప్రభుత్వం. అంటే అసలు ఆ మాత్రం బాధ్యతయుతంగా చేయకోకుండా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ, ఆ సిబ్బంది కానీ అసలు వాళ్ళకి ఏమీ అవగాహన లేని పనులు ఇవన్నీ. అంటే మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తారు, మీరే ఖర్చులను తీసేసుకుంటారు, మళ్ళీ అంత అయిపోయిన తర్వాత 22Aలో ఉంది మీది అని చెబుతారు. అంటే మరి ప్రజలు ఏం చేయాలి? అమ్మాయిలు ఏం చేయాలండి? అప్పుడు ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళ హక్కులు ఎంతవరకు హరించిపోతుంది? ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. నువ్వు ప్రభుత్వం ఆస్తుల్ని కాపాడాలి, ఈ విధంగా చేయడం ఏంటండి? ప్రభుత్వమే చేసిన తప్పులకి ప్రజలు ఏంటండి శిక్షలు అనుభవించడం? ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పాలి అసలు ఒక రకంగా చెప్పాలంటే. అంటే అధికారులకు కూడా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడే చట్టం కంపల్సరీ ఉండాలి, అప్పుడు బాధ్యతగా ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ కేసుల్లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పుడు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు కనుక పనిష్మెంట్ చేసేదానికి తీసుకెళ్లి కోర్టులో ఎక్విటల్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దానికి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. తప్పుడు కేసులు రిజిస్ట్రేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఆ పోలీస్ అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాసిక్యూట్ చేయమని చట్టం ఉంది. అలాగే అది రెవెన్యూలో ఎందుకు లేదు? రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఎందుకు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎందుకు లేదు అధికారులకి? ఎన్ని పెడితే ఈ తప్పులు జరగవు కదా, వీళ్ళు చేసిన తప్పులకి ప్రజల బాధ్యతలు సఫర్ అవ్వరు కదా. వాళ్ళు ఎన్నో బాధలు పడి ఆ భూములు రక్షించుకొని వాళ్ళు వాళ్ళ సొంతానికి వాడుకునే టైంలో ఆఖరిలో వచ్చి 22Aలో ఉంది, దీన్ని అమ్మటానికి లేదు, కొనడానికి లేదు, లేకపోతే ఇది ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, 1 ఎకరం పొలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఒక సగం మాత్రం 22Aలో ఉందంటారు, మిగిలిన సగం మాత్రం ఇండివిజువల్ ఉంటారు. వీళ్ళు సర్వే చేయడానికి బద్దకించి వీళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే టైం కేటాయించలేకో ఆ ఎకరం మొత్తం 22 జాబితాలో చూపించేస్తున్నారు. అంటే దాంట్లో ఉన్న ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో హాఫ్ ఎకరం కానీ పావు ఎకరం కానీ ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల. అంటే వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఒక పౌరులు ఎంత సఫర్ అవుతున్నారు. వీళ్ళకి అవగాహన లేకుండా చేసే పనులండి. ఎకరం పొలంలో ఒక అరెకరమో పావు ఎకరమో ఇండివిజువల్ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ డివైడ్ చేసి అన్ని పక్కాగా నువ్వు క్రోడీకరించి కదా ఇవన్నీ చేయాల్సింది. అవన్నీ చేయకోకుండా ఎకరం పొలం ఈ సర్వేలో ఉంది కాబట్టి ఇది 22A అంతే, దాన్ని అప్లోడ్ చేసేస్తున్నారు సిస్టమ్ లో. అప్లోడ్ చేసేస్తే మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి నోటీస్ ఇవ్వరా? వీళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వరా? వాళ్ళ బాధలు చెప్పుకునే టైం ఇవ్వరా? వాళ్ళ బాధలు మీరు వినరా? అంటే మళ్ళీ మీరు వినకపోతే వీళ్ళు ఏమనాలి? వీళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకు పోవాలంట. హైకోర్టుకి సామాన్యుడు వెళ్తాడండి, ఎంత ఖర్చుతో కూడుకున్న పని. మారుమూల గ్రామంలో శ్రీకాకుళంలో ఉన్న ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే తనకు ఒక 10 సెంట్లు స్థలం పోయింది అనుకుంటే అతను హైకోర్టుకు వచ్చి ఆ సమస్యని క్లియర్ చేసుకోవాలి. అంటే మీరు చేసిన తప్పుకి, ప్రభుత్వం వారి యొక్క అశ్రద్ధకి, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కానీ వీళ్ళు చేసిన తప్పులకి ఒక సామాన్య మానవుడు, కామన్ మ్యాన్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి హైకోర్టుకు వచ్చి తను రిట్ ఫైల్ చేసుకొని ఇది నాది అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఎంత అన్యాయం సార్, ఎంత అన్యాయం! ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల యొక్క చేసే అశ్రద్ధకి కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. సుప్రీంకోర్టు ఒక
తీర్పు అండి, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. దాంట్లో కూడా చెప్పిన వ్యాఖ్య ఏంటనంటే, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా పౌరుల ప్రైవేట్ ఆస్తిని బలవంతంగా ఆక్రమించుకుంటే ప్రభుత్వాన్ని ఆక్రమణదారుడు ఎంక్రోచర్గా పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి ఒక తీర్పు. ఏంటంటే చాలా హిస్టారికల్ తీర్పు. ఇందూ మల్హోత్రా వర్సెస్ జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు